ఇదిగోండి బీట్రూట్ ముక్కలు ఎందుకు ఎండి పెడుతున్నానంటే అంటే ఉప్మాలోకి అది కాదు కానీ ఇదిగోండి మామిడికాయలు అయితేనే ఇంకా హారిక అది ఉంది నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ పైన ఉన్న పీల్ అది తీసేసి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఎండలు అయితే మామూలుగా లేవు కదా, ఎంత ఎండ ఉన్నా ఆడవాళ్ళకి మట్టికి ఈ మే నెల స్టోర్ చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి వడియాలు పచ్చళ్ళు అన్నీ పెట్టుకోవాలి. నేను ఇంకా ఆవకాయ పెట్టలేదండి, పెడతాను. అయితే ఈలోగా మామిడికాయలు అయితే తెప్పించుకున్నాను, కొంచెం అంటే సంవత్సరానికి సరిపడగా స్టోర్ చేసుకుందామని. కూర వేసుకుని చక్కగా గుజ్జది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు నిల్వ ఉంటాయి కదా. ఆ మామిడికాయలు అవి మీకు చూపిస్తాను. ఈలోగా నేను కొన్ని బయట ఎండబెట్టాను, అవి కూడా చూపిస్తాను. ఏమి ఎండబెట్టానో నాతో వచ్చేయండి. ఇదిగోండి బీట్రూట్ ముక్కలు ఎందుకు ఎండి పెడుతున్నానంటే అంటే ఉప్మాలోకి అది కాదు కానీ కలర్ కోసం అండి. న్యాచురల్ కలర్స్ వాడితే బాగుంటుంది కదా అని. అలాగే క్యారెట్ కూడా అని. ఇక్కడేమో బ్లాక్ రైస్ చూస్తున్నారు కదా, దీన్ని ఏమో పిండి చేద్దామని. ఈ వీడియో అంతా కూడా మీకు స్టోర్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి రాగులు కడిగేసి ఎండబెట్టాను. దీన్ని కూడా మనం ఉప్మా రవ్వలాగా చేసుకోవాలన్నమాట. ఈ వీడియో అంతా ఈ రోజంతా కూడా నేను ఇవే స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ బ్లాక్ రైస్ కూడా కొంచెం ఎండలో పెట్టుకున్నాను, పొడి చేసి పెట్టుకుందామని. చూసారు కదా, నేను ఎండలో పెట్టి కొన్ని ఇంకా లోపలికి వెళ్ళిపోయి మామిడికాయల సంగతి కూడా చూద్దాం, నడిచేయండి. ఇదిగోండి మామిడికాయలు అయితేనే ఇంకా హారిక అది ఉంది నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ పైన ఉన్న పీల్ అది తీసేసి కొన్ని స్టోర్ చేసుకునేవి, కొన్ని కోరుకునేవి అన్నీ ఉంటాయి కదా. శుభ్రంగా మామిడికాయలు అయితే కడిగేసి పెట్టానండి, ఆరు ఉంటాయి కదా అని. ఇవి పక్కన పెట్టేస్తాను. ఇంకా కోరుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇంకా హాల్లోనే వంటగదిలోనే ఉండలేకపోతున్నామని ఇంకా ఈది గదిలోకి వచ్చేసాను. పిల్లలు వర్క్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతా నా వర్క్ కూడా అయిపోతుందని. ఇదిగోండి ఇంకా ముక్కలు అయితే కట్ చేశాను. నెల్లూరు చేపల పులుసులోకి ముక్కలు ఎలా వేసుకుంటే బాగుంటాయి, మరీ పులుపు లేవు అలానే మరీ తీపి లేదు, కరెక్ట్గా బెలే ఉందన్నమాట. మంచి కాయ తెచ్చారు మా వారైతే, ఆయన సెలక్షన్ చేసినవి బాగానే ఉంటాయి. అయితే ఇదిగోండి నేనైతే స్టోర్ చేసుకోవాలి కదా, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇదిగోండి నేను అగారో వాళ్ళది ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ బాక్స్లో మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. ఇవి 2 బాక్సులు అయితే వస్తాయండి మనకి. అలాగే మైక్రో ఓవెన్ లో వేడి చేసుకోవచ్చు అన్నమాట. మూత తీసేసి ఇలా విడిగా బాక్స్ లో ఏదైనా బిర్యానీ కానీ రైస్ కానీ లిడ్ ప్లేట్ తీసేసండి మైక్రోవేవ్ ఓవెన్ లో వేడి చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతేనే రైస్ కానీ బిర్యానీ కానీ చక్కగా కుక్ చేసుకోవచ్చు. మీకు కుక్ చేయకూడదు, సారీ, వేడి చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు గుజ్జుకో ఒక బాక్స్ తీసుకున్నాను. నాకు ఎంత కావాలో ఆ బాక్సుల సైజులో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అగారో వాళ్ళ దగ్గర గ్లాసీ ఉన్నాయి, ఇలాగే జార్స్ బాక్సులు ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అయింది. నేనైతే ఇప్పుడు ఇది వాడుతున్నాను. అయితే ఈ ముక్కలు అయితే పొడుగ్గా కోసుకున్నాను. ఇవన్నీ కూడా మనం నెల్లూరు చేపల పులుసు అంటే ఇంకా నాకు ఫేవరెట్ అయిపోయింది. మీకు కూడా కదా. హారిక ఒక పక్కన చెక్కుతుందండి. హారిక నీకు నచ్చిందా నెల్లూరు చేపల పులుసు? సాయి ఇదిగోండి పాప మా హారిక చెక్కేస్తుంది. అదిగోండి కాయలు, ఇంకో కాయ కోసి పెట్టచ్చమ్మా ముక్కలు. పెద్ద టెంకులు ఇంకా కోరాలమ్మా, ముక్కలు కోయడానికని ముందుగా కట్ చేస్తాము. ఇంకో కాయ కట్ చేస్తాను. ఇదిగోండి మా చిన్నోడు కూడా వచ్చేసాడు. ఓకే, కడిగేసి పక్కన పెట్టేశానండి. వండిస్తాను. ఉప్పు కారం వేసుకుని చెల్లి అదే అందే. మళ్ళీ కాసేపు ఆలోచించింది, బామ్మో మళ్ళీ మొహం మీద పొక్కులు వచ్చేస్తాయేమో అని ఉప్పు కారానికి. ఇవి బాగుంటాయి. ఇది కొంచెం రంగు వచ్చింది, కొంచెం రంగు వచ్చినాయి కానీ బాగుంటది. తీపి వచ్చినా తీపి పులుపు ఉన్నది చేపల పులుసులోకి చాలా బాగుంటదమ్మా. 6 కాయలు అయితే కోసానండి. టెంకలు తీసేసాను, బట్ గుంజు ఉంది. నెక్స్ట్ దాన్ని కోరుకున్నప్పుడు చేద్దాము. హారిక బాక్స్ అయితే స్టోర్ చేసి పక్కన పెట్టేద్దాం. మామిడికాయ ముక్కలు డీప్ లో పెట్టేసుకుంటే సంవత్సరం అయినా మనకు అలా నిల్వ ఉంటాయి అన్నమాట. చెక్కు చెదరవు. ఈ పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు కాయలు చెక్కుతుంది హారిక ఓ పక్క నుంచి. నేను కోరుకోవాలండి. క్యారెట్ తురుమునేది ఉంటుంది కదా, తీసుకొస్తావు తల్లి, తీసుకురా.
అన్నయ్య ఇయ్యే ముగ్గురుంటే ఎంత వాదమండి. ఒకళ్ళకి చెప్పాననుకోండి, ఇదిగోండి ఇప్పుడు ఫోన్ తీసి చిన్నోడు ఉన్నాడు, వాడు భోంచేస్తున్నాడని మా పెద్దోడు తీసాడు. అదే మా పెద్దోడు ఉంటే ఆ టైంలో నేను వీడియో తీయాలి కదా అని నువ్వు అసలు ముగ్గురికి వాదాలే. మీ ఇంట్లో కూడా అంతే అంతే కదండి. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక ఆడి తీసుకురా వెళ్ళమ్మా అయిపోతుంది. కోరేద్దాం ఇంకా ఇంకా కోరేస్తానండి. తురిమేస్తే అది కూడా మనకి పులిహారలోకి, ఉప్మా పులుసు ఇప్పుడు పిండి చేసుకుంటాం కదా, అందులో కూడా మామిడి తురుము పులిహారలోకి. ఇంకా నేను చింతపండుది కూడా గుజ్జు రెడీ చేసుకుంటూ ఉంటానండి, చింతపండు పేస్ట్. అది కూడా ఈ సమ్మర్ లో ఎండలో పెట్టుకోవచ్చమాట. గ్యాస్ వేస్ట్ అవ్వదు. చక్కగా మనం దగ్గరికంటే కొంచెం చిక్కగా తీసుకుని ఎండలో పెట్టేసుకుంటే నెట్ లాంటిది ఏదైనా కప్పేసి సాయంత్రానికి ఎండిపోతుంది, లేదా ఒక 2 రోజుల్లో ఎండుతుంది. పర్వాలేదు, చక్కగా అయిపోతుంది. ఆ పేస్ట్ కూడా బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఈ సమ్మర్ లో భలే మనకి ఇంకా సంవత్సరం పొడికి పెద్ద పని ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఈ నెలలు కొంచెం కష్టపడితే సరిపోతుంది. తెచ్చినానా మనం పచ్చడి అది చేసుకునేటప్పుడు అది కొంచెం పులుపు వాడతాం కదండి, ఆ ప్లేస్ లో ఇది కూడా వాడుకోవచ్చు చక్కగానే. ఇంకా మొత్తం కోరేసి మళ్ళీ మీకు చూపిస్తాను. పచ్చడి కూడా అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అన్నమాట, కారం ఆవపిండి కలుపుకొని. అప్పుడు ఏమవుతుందంటే కూర పచ్చడి అయిపోద్ది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అలా పక్కన పెట్టుకుంటే. ఇదంతా కోరేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. నిలువ ఉంటుంది అన్నమాట, కొంచెం నల్లగా రావడం బూజు రావడం అలా ఉండదండి కొంచెం ఉప్పు వేయడం వల్ల. మరి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి ఉప్పు. అలాగే పసుపు ఇవి వేసుకుని కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట, ఒక బాక్స్ లో వేసేసుకొని. మనకి ఇంకా తడి చేతులు అయ్యి తగలకూడదండి. నేను కాయలు అయ్యి శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టి అప్పుడు తురిమేనమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా ముద్ద. ఇక్కడేమో ఓ బాక్స్ ముక్కలు వచ్చినాయి, ఇది కూడా ఇందులో స్టోర్ చేసేసుకుందాం. ఇలా మనకి చక్కగా పచ్చడి చేసుకున్నప్పుడు, బీరకాయ పచ్చడి చేసుకున్నా, వంకాయ పచ్చడి చేసుకున్నా, చింతపండు ప్లేస్లో ఇది మామిడికాయ గుజ్జు వాడుకోవచ్చు హ్యాపీగా. ఇవి ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేసి పెట్టుకుంటాను. లేదంటే మనం ఇలా తురిమేసిన తర్వాత ఎండలో పెట్టేసుకోవచ్చు అండి, అంత ఉప్పు వేసుకుని. ఓ రోజంతా ఎండిన తర్వాత ఫ్రిడ్జ్ లో, మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నా చాలు, డీప్ లోనే పెట్టుకోక్కర్లేదు. మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా బాగుంటుంది. ఒక రోజు ఎండితే సరిపోతుంది, ఒక రోజు ఎండితే చక్కగా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పచ్చి తురిమే ఇలాగే ఫ్రిడ్జ్ లో డీప్ లో పెడుతున్నాను కాబట్టి ఇంక ఇలా పెట్టేస్తున్నాను. కరెక్ట్గా బాక్స్ సరిపోయిందండి. 4 కాయలండి, 4 కాయలు తురిమాను. ఒక 5 కాయలేమో ఇందులో కట్ చేసాను, ఇక 4 కాయలేమో ఇందులో తురిమాను. ఇంకా 2 కాయలు ఉన్నాయి, ఆ టెంకులు ఉన్నాయి. అవి ఏం చేస్తానంటే ముక్కలు కోసేసి ఎండలో పెట్టేసుకొని పొడి కొట్టేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసేసుకుంటాను. ఇవి కోసేసండి అవి కూడా ఎండలో పెట్టేసుకుంటాను. ఇంకా ఆ పని కూడా అయిపోతుంది. మళ్ళీ కనబడతాను. అదిగోండి ముక్కలు కోసేసినవి అన్ని కూడా ఎండలో పెడుతున్నాము. ఇంకా ఈ పూట ఆఫ్ అంటే ఒక పూట అయిపోయింది కాబట్టి ఒక పూట ఎండ తగులుతుంది కాబట్టి అది రేపు కూడా ఎండ పెట్టుకుంటాను. ఈ ముక్కలేమో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. ఇంక ఇవన్నీ తీసేసి మళ్ళీ మీకు ఫ్రెష్ గా చూపిస్తాను. ఇదండి మేము స్టోర్ చేసుకునే పద్ధతి అయితే ఇలా చేసుకుంటున్నాము. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.